హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. విలన్ పాత్రలతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలో సుపరిచితులైనటువంటి నటుడు పొన్నంబలం ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు అతను. ముఖ్యంగా ఆయనకు మద్యం వ్యసనంగా ఉండడం వల్ల ఆ కారణం చేతనే 2 కిడ్నీలు పాడై ప్రస్తుతం నిరంతరం డయాలసిస్ చేయించుకుంటూ దీనమైన పరిస్థితిలో ఉన్నారు ఈ నటుడు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఈ నటుడి పరిస్థితి ఇప్పుడు హృదయ విదారకంగా మారింది. పొనుమలం కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాలేదు. ఆయన తెలుగులోను, మలయాళంలోను, అలాగే హిందీలోను పలు చిత్రాలతో నటించి గుర్తింపు పొందారు. 1988లో ప్రభు నటించిన కలియుగం చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత అపూర్వ సహోదర సినిమాకి వెట్రి విలా, మిచెల్ మదన్ కామరాజన్, మనఘన్ కవల్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తన విలనిజంతో ప్రేక్షకులను బయటపెట్టడమే కాకుండా తన విలక్షణ నటనతో వారి మనల్ని పొందారు. తెలుగులో 1992లో గరానా మొగుడు, 1993లో అల్లరి ప్రియుడు, మెకానిక్ కల్లుడు వంటి చిత్రాలతో పాటు అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ నటులు సినిమాలలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక పొన్నంబలం విలన్ పాత్రలకి కాకుండా స్టంట్ మ్యాన్ గా కూడా తనదైన శైలిని ప్రదర్శించేవారు. ఆయన స్టంట్స్ లో ఎంతగా నిష్ఠతులంటే స్టంట్స్ చేసేటప్పుడు ఆయనకు ఎటువంటి గాయాలు లేదా ఫ్రాక్చర్స్ కాలేదట. అందుకే ఆయనను చిత్ర పరిశ్రమలో ముద్దుగా స్పేర్ పార్ట్స్ అని పిలిచేవారట. ఇది ఆయన పని పట్ల ఉన్న నిబద్ధతను, నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. పొన్నంబలం చివరిసరిగా 2022 విడుదలైన కాటేరి చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆయన కెమెరా ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే ఆయన ఒక తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతున్నారు. మద్య వ్యసనం కారణంగా ఆయన 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ప్రస్తుతం ఆయన డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నారు. ఈ చికిత్స కోసం ఇప్పటికే 35 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు పొన్నంబలం స్వయంగా వెల్లడించారు. తన అనారోగ్యం చికిత్స గురించి పొన్నంబలం మాట్లాడుతూ, నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా చికిత్స కోసం శరత్ కుమార్ ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత మరికొందరు కూడా సహాయం చేశారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు నటుడు ధనేష్ నాకు అండగా నిలిచారు. ఇంట్లో ఏదైనా సంకటం వచ్చినప్పుడు నటుడు అర్జున్ కూడా నాకు సహాయం అందించారు. వైద్యులు నాకు కేవలం 1 సంవత్సరం మాత్రమే జీవించే అవకాశం ఉందని చెప్పారు. డయాలసిస్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన శిక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒక రోజు విడిచి ఒక రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. 4 సంవత్సరాలుగా నేను ఒకే చోట 250 ఇంజెక్షన్లు తీసుకున్నాను. ఇది చాలా కష్టం. నేను ఉప్పు, కారం, నూనె ఇవన్నీ చాలా తగ్గించేశాను. ఉప్పు ఉన్న ఆహారం తినలేను. కడుపు నిండా తినలేను. ఈ పరిస్థితి నా శత్రువులకు కూడా రాకూడదు. నా వివాహం జరిగి 25 సంవత్సరాలైంది. కానీ ఇప్పటి వరకు నేను నా కుటుంబాన్ని ఆసుపత్రికి పిలవలేదు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అని తన ప్రస్తుత దయనీయ స్థితిని వివరించారు ఆ వీడియోలో. ఆయనకు ఆర్థికంగా సహాయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారట. నటుడు చిరంజీవి నాకు డబ్బులు ఇచ్చి సహాయం చేశారు. ఒకసారి షూటింగ్ సమయంలో నాకు చిరంజీవితో గొడవ జరిగింది. కానీ ఆయన అంతా మర్చిపోయి నాకు సహాయం చేశారు. కానీ చాలా మంది నటులు నేను ఎలా ఉన్నానని అడగలేదు అని పొన్నంబలం కృతజ్ఞతతో కూడిన ఆవేదనను వ్యక్తపరిచారు. పొన్నంబలం జీవితం ఒకప్పుడు వెండితెరపై వెలుగు చిలుకులతో నిండి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.